హే ఆల్! ఇదొచ్చేసి నిహిత్ బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నెదర్‌లాండ్స్‌కొచ్చాక ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ వీడియో దీంట్లో ఉంటుంది. సో, తప్పకుండా చూడండి. దీనికి ప్రిపరేషన్స్ కానియండి, ఏమేమి చేసినాము ఏంది అనేది ఫుల్ వీడియో ఉంటుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హే ఆల్! వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ ఈ వీడియో వచ్చేసి నిహిత్ బర్త్‌డే. మీరు చూసారు కదా, థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను పర్టికులర్గా ఓన్లీ నిహిత్ బర్త్‌డే అనే కాదు, దాని ముందు రోజు నేను దానికోసం బర్త్‌డే కోసం అనేసి ఏమేమి ప్రిపరేషన్స్ చేసామో అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ముందు రోజే నేను నవంబర్ 8th నిహిత్ బర్త్‌డే అయితే 7th రోజు. ఆ రోజు కొన్ని ఐటమ్స్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ డే మొత్తం అన్నీ చేయడం కుదరదు అనేసి. సో ఫస్ట్ డే డోనట్స్ చేద్దామని చెప్పేసి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసిన. సో అది మంచిగా పిండి మంచిగా నీట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అది నానాలి కదా కాసేపు. సో ఈలోపు స్వీట్ చేసేద్దాం అనేసి డబల్ కమిటా చేద్దామని అనుకున్నాను. సో డబల్ కమిటా యూజువల్గా మీరు ఎవరైనా నెయ్యిలో కంప్లీట్గా వేయించడం ఆరెల్స్ నూనెలో వేయించడం బ్రెడ్స్ని అట్లా ఉంటుంది కదా. నేను ఏంటంటే జస్ట్ పాన్ ఫ్రై లాగా చేస్తాను అనమాట. పాన్ మీద టోస్ట్ చేసినట్టు చేస్తా. సో అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. సో అట్లా నేను డబల్ కమిటా చేసేసిన తర్వాత ఇంకా ఈలోపు అది పిండి నానిపోయింది కదా మంచిగా. సో దాన్ని మళ్ళీ నేను డోనట్స్ షేప్స్లో కట్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ రాసేసి మళ్ళీ పక్కకు పెట్టుకున్నాను అనమాట ఒక 2 hours. ఈ లోపు ఏంటంటే నెక్స్ట్ డే నేను చోలే మసాలా చేద్దాం అనుకున్నా. సో దానికోసం అనేసి నేను చోలే మసాలాకి కావాల్సిన ఆ మసాలా ఏదైతే ఉంటుందో డ్రై మసాలా, ఆ స్పైసెస్ దాన్నిటి ఆ మసాలా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కేక్ బ్యాటర్. నేను కేక్ ఎప్పుడైనా ఎన్నోసార్లు ప్లమ్ కేక్స్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ చేశాను కానీ కూల్ కేక్ ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. సో ఈలోపు కేక్ బ్యాటర్ పెట్టేసుకొని కేక్ను విప్డ్ క్రీమ్ వితౌట్ బీటర్ అనమాట. సో అట్లా చేద్దామనేసి అనుకున్నాను. అండ్ అట్లనే ఇంకా డోనట్స్ కూడా చేసేసుకున్నా. అట్లా ముందు రోజు ఇవి కంప్లీట్ అయిపోయాయి. డోనట్స్, డబల్ కమిటా అండ్ కేక్ ఇవి ముందు రోజే కంప్లీట్ చేసుకున్నాను విప్డ్ క్రీమ్తో సహా. ఇవన్నీ చేసి పక్కకు పెట్టుకున్నాను కానీ దానికి ఫైనల్ ఫినిషింగ్ అంతా నెక్స్ట్ డే చేసేద్దాము అనేసి అనుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగే బర్త్డే పాయిల్ వేసేసి ఇదిగో ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దగ్గర దండం పెట్టేసుకున్నాడు అనమాట. సో పూజ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా ఫ్రెష్గా మేము నిహిత్ లేసేలోపే ఇది కేక్ అనేది కొంచెం డెకరేషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. సో అట్లా అనేసి రఫ్గా కోట్ చేసేసిన తర్వాత ఇంకా లైట్గా అట్లా డెకరేషన్ ఇంకా ఇంట్లో ఫస్ట్ టైం కదా. సో మ్యాక్సిమం మంచిగా రావడానికి ట్రై చేశాను. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇట్లా వచ్చింది కేక్ది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, మంచిగా ఉంది టేస్ట్. చాక్లెట్ కేక్ నేను చేసింది. అసలు యాక్చువల్గా కేక్కి కావాల్సిన టూల్స్ ఏం లేకుండా కూడా ఇట్లా ఈ మాత్రం వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నేను పర్లేదు సాటిస్ఫై అయ్యాను. అండ్ ఈ కేక్ చేసేసిన తర్వాత నేను ముందే చోలే కర్రీ మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే చోలే కర్రీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఆ రోజు మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. సో దానికి ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ నేను పెట్టదలుచుకోలేదు టైమ్. సో చోలే కర్రీ అండ్ ఎగ్ కర్రీ తర్వాత చికెన్ అనమాట. సో ఇవన్నీ నేను లంచ్ లోపు ప్రిపేర్ చేసేసుకున్నాను. లంచ్ లోపు ప్రిపేర్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత నేను నిహిత్కి తినిపించేసి తనని పడుకోబెట్టేసి మేము లంచ్ చేసేసుకున్న తర్వాత మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న కొన్ని అంటే మరీ మనకంత డెకరేషన్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆ కొన్ని వాటితోటే ఇంకా డెకరేషన్ అనేది చేశాను కేక్ని. సో పర్లేదు, ఓకే, బాగానే వచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తుంటే బాగా వచ్చింది అనిపిస్తుందా? అండ్ ఫస్ట్ టైం చేశాను కాబట్టి టేస్ట్ వైజ్ అయితే బాగుంది కానీ చూడ్డానికి లుక్ వైజ్ మనం బేకరీలో కొన్నట్టయితే లేదు అని అనిపించింది. కాకపోతే పర్లేదు, ఓకే, ఫస్ట్ టైం కదా. సో నాకు నేను ఏం కరెక్ట్ చేశాను, ఏం రాంగ్ చేశాను అనేది కూడా నాకు అర్థమైపోయింది దీనివల్ల. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయగలుగుతా అనేసి అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. సో ఆ టైం వరకు ఆల్మోస్ట్ మా డెకరేషన్ 80% కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అప్పుడే నిద్రలో నుంచి లేచేసి వచ్చి అసలు ఎట్లా షాక్ అయిపోయాడు చూడండి, అనుకుంటూ షాక్ అయిపోయాడు. సో వచ్చిన తర్వాత ఇంకా సిగ్గుపడుతున్నాడు రావడానికి. అంటే అందరూ వాడిని ఎంకరేజ్ చేస్తున్నాం కదా, రా 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 అని చెప్పేసి. సో యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వచ్చారనమాట హెల్ప్ చేయడానికి అనేసి. సో వాళ్ళు రావడం వల్ల కొంచెం తొందరగా అయిపోయింది మా డెకరేషన్ అనేది కూడా. వితిన్ ఒక 1.5 2 hours అయిపోయింది. డెకరేషన్ చేయడం అయిపోయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 5:30 ఆ టైం వరకు అయిపోయింది. సో 5:30కి అట్లా అయిపోయిన తర్వాత మేము 6 o'clockకి అట్లా ఇంకా రైస్ పెట్టేసిన నేను. అంటే బగారా చేద్దామని అనుకున్నా. సో బగారా పెట్టేశాను అండ్ అట్ ది సేమ్ టైం వైట్ రైస్ కూడా పెట్టేసిన. సో దానివల్ల ఏంటంటే కొంచెం 6:30 7 వరకు ఆ రైస్ అనేది కంప్లీట్ అయిపోతే కొంచెం అది చల్లారకుండా ఉంటాయి కదా అనేసి ఆఫ్టర్ డెకరేషన్ పెడదాము అనేసి అనుకున్నా. అండ్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మ్యాక్సిమం నేను డెకరేషన్కి సంబంధించినవి కూడా నేను తెచ్చుకున్నాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ తీసుకోవడం ఏంటి అనేది కుదురుతుందో లేదో అన్నట్టుగా మ్యాక్సిమం నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. కొన్ని లేనివి ఇక్కడ కొన్నాను.
సో అట్లా ప్రతి అవుట్ఫిట్ కానీ అన్నీ నేను ముందే ప్లాన్ చేసుకొని వచ్చినుండే అనమాట. సో అట్లా ఫైనల్లీ మా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మా డెకరేషన్ అండ్ వెనకాల వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ కూడా పెట్టామన్నమాట. సో బాగుంటుంది, ఎట్లా ఎవరి ఫ్యామిలీ ప్రెజెన్స్ ఎవరిది లేదు కదా, సో అట్లీస్ట్ ఫొటోస్ అయినా పెడతాము బాగుంటుంది అనేసి అన్నట్టుగా పెట్టాను. అండ్ వాటి చిన్నప్పటి మెయిన్ ఈవెంట్స్వి ఫొటోస్ ఏవైతే ఉంటాయో స్టేజెస్ అవి కూడా పెట్టాను. అండ్ తర్వాత ఇంకా మేము రెడీ అవుదామని చెప్పేసి మేము వెళ్ళిపోయాము. సో ఇంకా మేము రెడీ అవుదామని వెళ్ళేలోపు వాళ్ళు టేబుల్ సెట్ చేస్తూ ఉండే అనమాట. టేబుల్ సెట్ చేస్తుండే అండ్ ఒకవైపు వచ్చేసి మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇది పూరి చేస్తున్నారు. ఇంకా నేను తొందరగా రెడీ అయిపోతే ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మరీ అక్కడ ఎదురుగా ఉండకుండా లోపల ఉంటే బాగోదు కదా అనేసి నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాకు చేస్తూ ఉండే అండ్ నిహిత్ వచ్చేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఏం చేస్తున్నారా ఏంటి అనేది. అండ్ వెనకాల ఫాయిల్ కర్టన్స్ ఉన్నాయి కదా, వాడికి అది కొత్తగా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ ఏం చేశానంటే బెలూన్స్ తీసి ఎక్కడ పిస్తాడో అనేసి 1 వీక్ ముందు నుంచి బెలూన్ ఇస్తా 1, 2 ఇస్తూ ఉంటే వాడికి ఇంకా బోర్ కొట్టేసింది. సో బెలూన్స్ జోలికి వెళ్ళట్లేదు, ఫాయిల్ కర్టన్స్ కొత్తగా అనిపిస్తున్నాయి. సో ఇంకా అట్లా ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చున్నాక నిహిత్ వీడియో మీకు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, నిహిత్ ప్రీ బర్త్డే షూట్ అండ్ బర్త్డేది. సో ఆ 2 వీడియోస్ అనేది పెట్టాము మేము. సో అందరు ఆ వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ చూస్తుంటే మళ్ళీ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. అప్పుడు ఎంత బాగుండే, ఎంత ఎక్కడ పెడితే అక్కడ కూర్చునేవాడు, ఎంత క్యూట్గా. ఇప్పుడు అసలు మా మాట వినట్లేదు. సో ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అట్లా అనేసి ఇంకా అవన్నీ చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం కాసేపు. దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో కేక్ కటింగ్కి ముందు పక్కన డోనట్స్ అండ్ కేక్ 2 పెట్టాను. బాగా వచ్చాయి 2, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వచ్చాయి అని చెప్పేసి అనిపించింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. డోనట్స్ అంటే ఇంతకుముందు చేశాను కానీ కేక్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ అందరం హ్యాపీ బర్త్డే నిహిత్ అని చెప్పేసి అరుస్తూ ఉంటే వాడు ఎగ్జిట్ ఇట్లా ఓవర్వెల్మ్ అయిపోతుండే అనమాట. ఇంకా కేక్ నచ్చుతుందో లేదో ఫస్ట్ ఇంకా మేము టేస్ట్ ఎవరైనా చేయలేదు కదా, సో ఫస్ట్ వాడికే కదా పెట్టింది. సో వాడికి నచ్చితేనే తింటాడు, కొంచెం నచ్చకపోయినా ఉమ్మేస్తాడు, అస్సలు మొహమాటమే లేదు. సో వాడికి నచ్చింది. ఎవరెవరు కేక్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు కేక్ తీసుకోకముందే వీడు నోట్ చెప్తా ఉండే అనమాట కేక్ పెడతారు అనేసి. సో అట్లా ఇంకా వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇవ్వడము, కేక్ పెట్టడము, బ్లెస్ చేయడము అట్లా అయిపోయింది. సో అట్లా కాసేపు మా ఫోటో షూట్ అనేది నడిచిందనమాట. అండ్ ఇది చూసారా, ఇక్కడ మొత్తం వాడి చూపు మొత్తం కేక్ మీదనే ఉందన్నమాట, ఎప్పుడు తినిపిస్తారా అనేసి. అండ్ అందరు తినిపిస్తుంటే లాస్ట్ డిన్నర్ సరిగ్గా చేయడేమో అనేసి నేనే ఇంకా చాలు, ఇద్దరు తినిపించాక చాలు అని చెప్పాను నేను. సో వాళ్ళు జస్ట్ తినిపిస్తున్నారు ఇట్లా యాక్షన్ పెట్టంగానే వాళ్ళు ఇంకా వాడు నోరు చెప్తున్నాడు, పాప అనిపించి లాస్ట్ మళ్ళీ కొంచెం పెట్టాము. సో అట్లా అయిపోయింది ఫైనలీ. అసలు చూడమంటుంటే అసలు డోనట్స్ కేక్ ఇవి మాత్రమే చూస్తూ ఉన్నాడు వాడు. సో అట్లా అందరిది కేక్ పెట్టడము అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి గిఫ్ట్స్ కూడా మర్చిపోయామని లాస్ట్కి మళ్ళీ గిఫ్ట్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క గిఫ్ట్ వాడే తీసుకుంటున్నాడు అనమాట. వాళ్ళు ఇట్లా గిఫ్ట్ ఇవ్వడానికి వస్తుంటే వీడే ముందుండి చేతులు చాపుతున్నాడు అనమాట గిఫ్ట్ ఇవ్వమని చెప్పేసి. సో అట్లా ఫోటోషూట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్కి అనేది సెట్ చేసేస్తున్నాము. సో ఏమేమి ప్రిపేర్ చేసామో చూసేద్దామా. సో కార్తీక మాసం నాన్ వెజ్ తినొద్దు అనేసి ఉండే అనమాట నాకు, శ్రీకాంత్కి. సో మేము నాన్ వెజ్ తినము, సో ఓన్లీ వెజ్జే కాబట్టి ఒక వెజ్ కర్రీ ఐటమ్ అయితే చేసి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాము. సో పూరీ చేశాను. ఏమేమి చేశానంటే పూరీ, నెక్స్ట్ ఎగ్ కుర్మా చేశాను. అండ్ వెజ్ వచ్చేసి చోలే ఆలు చేశాను అనమాట. చోలే ఆలు గ్రేవీ లాగా చేశాను. అండ్ అది బగారాలోకైనా బాగుంటుంది, దీంట్లోకైనా బాగుంటుంది అనేసి. అండ్ చికెన్ కర్రీ చేశాను. సో ఇవే అనమాట కర్రీస్ అంటే. అండ్ దాని తర్వాత దహి వడ చేశాను, అదే పెరుగు వడ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం వైట్ రైస్ కూడా చేసిన అనమాట. ఎవరైనా పిల్లలు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు అది తినకపోయినా ఇది అండ్ పెరుగులోకైనా బాగుంటుంది అనేసి కొంచెం అది చేశాను. అండ్ రైతా చేయలేదు, ఆల్రెడీ పెరుగు వడ చేశాను కాబట్టి రైతా చేయలేదు, జస్ట్ ప్లెయిన్ పెరుగు వడ చేశాను అంతే, ప్లెయిన్ పెరుగు. అండ్ దాని తర్వాత బగారా, డోనట్స్, డబుల్ కమీటా, కేక్ అండ్ లాస్ట్ కోక్ లేకుండా అయితే మనకి పార్టీ కంప్లీట్ అవ్వదు కదా, సో అది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా మెస్సీ ఉంది, సో ప్లీజ్ డోంట్ మైండ్. సో
అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇదిగో నేను ఇంకా అన్నీ సర్వ్ చేద్దామని టేబుల్ మీద పెడతా ఉంటే ఇక్కడ వీడు చూడండి వచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా అవన్నీ తెచ్చి ఆడుకుంటున్నాడు అనమాట. అంటే అన్నీ తెచ్చి దాచుకుంటున్నారు. వాడు తెస్తున్న కొద్దీ ఇట్లా మా ఫ్రెండ్ వచ్చేసి మళ్ళీ వెనకాల పెడుతున్నారు. సో ఇట్లా ఇది రొటీన్ అయిపోయింది. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాడు చూసుకుంటున్నాడు ఏది గిఫ్ట్ ఏది అని వెతుక్కుంటూ మళ్ళీ పోయి తెచ్చుకుంటున్నాడు అనమాట. స్మెల్ వాడికి డౌట్ వస్తుంది. ఒక 4-5 టైమ్స్ తెచ్చుకున్న తర్వాత నేను తెచ్చిన గిఫ్ట్స్ ఇక్కడ ఉండట్లేదు అన్న డౌట్ తర్వాత వచ్చింది. సో అట్లా ఎంటర్టైన్ చేశారనమాట అందరినీ. సో అట్లా ఫుడ్ మొత్తం ఇంకా స్టార్ట్ పెట్టేసినాము తినడము. అందరికీ ఫుడ్ అందరికీ మంచిగా నచ్చింది. సో ఆ హ్యాపీనెస్సే వేరు కదా, మనం అన్నీ ఇంట్లో చేసుకొని మనం అన్నీ చేసిన తర్వాత అన్నీ మంచిగా కుదరడం కూడా. సో నాన్ వెజ్ అయితే టేస్ట్ చేయడానికి కూడా ఉండదు. సో బట్ అయినా కూడా అన్నీ మంచిగా కుదిరినాయి, అన్నీ బాగా కుదిరినాయి. సో అందరు మంచి వచ్చిన వాళ్ళందరూ మంచిగా తినేసి వెళ్ళిండ్రు అనమాట. అండ్ మిగిలిన కర్రీస్ ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళకి పంపించాము. బికాజ్ నాన్ వెజ్ మేము తినలేము, సో అందుకనేసి వేస్ట్ అని చెప్పేసి. సో అట్లా ఫైనలీ మీకు బర్త్డే అట్లా అయిపోయింది అనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇదిగో ఇవి ఇచ్చాము. ఒకటి స్మూతీ, తర్వాత ఒకటి యోగర్ట్ బిస్కెట్స్ అనేసి అంటే పెరుగుతో చేసినవి. సో ఆ బిస్కెట్స్, తర్వాత ఒకటి చాక్లెట్ వచ్చేసి వాళ్ళ నేమ్స్కి తగ్గట్టు ఫస్ట్ లెటర్ అన్నట్టుగా ఇచ్చాము. అండ్ ఒకటి బాల్. సో ఇవన్నీ ఇచ్చినాం అనమాట. సో ఫైనల్లీ ఇంకా వెళ్తుంటే ట్రాన్స్లేషన్ వరకు వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇట్లా వెళ్తే ఇదిగో చూడండి వాడు ఎట్లా ఇస్తున్నాడు. వీడొక్కడే అన్నమాట నీ హిట్ ఫ్రెండ్. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వీడొక్కడు మాత్రమే చిన్నోడు ధ్రువాంశ్. సో వీడిది కూడా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందన్నమాట. సో 1 month డిఫరెన్స్ తోటి వీళ్ళిద్దరు. సో అట్లా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా అసలు వాడికి వెళ్ళడం, ఎవరైనా ఇంటికి వచ్చినా ఎవరైనా వచ్చినా వెళ్ళడం నచ్చదు అన్నమాట, వెళ్ళొద్దు అని చెప్పేసి. పోట్లే ఉంటారు, అందరు ఉంటారు. లాస్ట్కి కొంచెం కేక్ అనమాట మిగిలింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అన్ని సర్దుకొని మేము పడుకున్నాము. ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయినాం. 10 వరకు అంత సెలబ్రేషన్ అంతా అయిపోయింది. సో అన్ని టైంకి అయిపోయినాయి. డిన్నర్ కానీ కేక్ కటింగ్ కానీ ఇవ్వండి, కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడము అన్నీ టైంకి అయిపోయి. సో 10:30 వరకు అందరూ ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు కూడా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్ని సర్దుకోవడం అయిపోయిన తర్వాత కూడా ఇదిగో ఈ గిఫ్ట్లన్నీ చూసి అనుకోకుండా ఒక గిఫ్ట్ కవర్ చినిగిపోయింది అనమాట. సో దాని లోపల ఏమో ఉంది అనేది అర్థమైపోయింది. సో అన్ని గిఫ్ట్స్ అన్పాకింగ్ చేసేసి చూసుకున్న తర్వాత అప్పుడు ఇంకా పడుకొని ఉండే అనమాట. సో వాడి ఎక్సైట్మెంట్ చూడాలి, ఒక్కొక్క గిఫ్ట్ అన్పాకింగ్ చేస్తుంటే మస్తు ఎక్సైట్ అయిండు. అండ్ మళ్ళీ అన్ని కొత్త టాయ్స్ కదా, కొత్త టాయ్స్ మురిపం ఒక 2 రోజులు ఉంటుంది. సో ఎన్ని వచ్చినా ఇవి వచ్చినా 2 days మాత్రమే ఆడము. ఆ 2 days తర్వాత వాటిని మర్చిపోతాడు. సో అట్లా ఇంకా ఆ 2 days వాడిని ఆ టాయ్స్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండే అనమాట. వాటితో ఆడుతున్నాడు, పాతవన్నీ పక్కకు పెట్టేశాడు. సో ఫైనలీ అట్లా అయిపోయిందనమాట. నీ బర్త్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూడా ఇదే వీడియోలో పని అయిపోయిందనమాట. సో గిఫ్ట్స్ కూడా అన్నీ బాగా వచ్చాయి, అన్నీ నచ్చాయి అన్నమాట వచ్చినంత వరకు కూడా. అండ్ పిలిచింది కూడా కొందరిని, మాకు పరిచయం అయింది కూడా కొందరే. సో వాళ్ళ వరకు పిలిచి మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లైక్ ఇట్. Bye bye, take care and subscribe to our channel.